అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. రమజాన్ మాసం లభించడమనేది మనపై అల్లాహ్కు ఉన్న అపారమైన ప్రేమకు నిదర్శనం. మనమందరం నరకం అంటే జహన్నం నుండి రక్షించబడి స్వర్గంలో అంటే జన్నత్లో ప్రవేశించాలని అల్లాహ్ కోరుకుంటున్నాడు. మరణం తరువాత ఆఖిరత్ అంటే పరలోక మైదానంలో మనం విజయం సాధించాలని ఆయన ఆకాంక్ష. ఖురాన్ మజీద్లో అల్లాహ్ తబారక్ వతఆలా పలుచోట్ల ఈ విషయాన్ని తెలియజేశాడు. మా యఫ్అలుల్లాహు బి అజాబికుం ఇన్ షకర్తుం వ ఆమంతుం. మీరు విశ్వసించి కృతజ్ఞతతో ఉంటే మీకు శిక్ష విధించి అల్లాహ్కు ఒరిగేదేమిటి? అల్లాహ్ మిమ్మల్ని శిక్ష నుండి కాపాడాలనే కోరుకుంటున్నాడు. అందుకే సాధారణ రోజుల్లో కూడా అల్లాహ్ పుణ్యాలకు పాపాలకు మధ్య చాలా వ్యత్యాసం ఉంచాడు. అల్లాహ్ ప్రేమ చూడండి, మనం ఒక్క సత్కార్యం అంటే నేకీ చేస్తే 10 రెట్ల పుణ్యమిస్తాడు. కాని ఒక్క పాపం చేస్తే దానికి ఒక్క పాపం మాత్రమే రాస్తాడు. కిరామన్ కాతిబీన్ అంటే కుడి ఎడమ భుజాలపై ఉండే 2 ఫరిష్తల విషయమే చూడండి. పుణ్యాలు రాసే ఫరిష్తా నాయకుడు అంటే అమీర్. మనం ఏదైనా పాపం చేసినప్పుడు పాపాలు రాసే ఫరిష్తా అమీర్ సాహెబ్ ఈ పాపం రాయమంటారా అని అడుగుతాడు. అప్పుడు అమీర్ ఫరిష్తా వద్దు, ఇప్పుడే రాయకు, బహుశా ఇతను తౌబా చేసుకుంటాడేమో చూద్దాం అంటాడు. ఉదయం నుండి మధ్యాహ్నమవుతుంది, మళ్ళీ అడుగుతాడు, మళ్ళీ అదే సమాధానం. సాయంత్రమైనా మనం తౌబా చేసుకోకపోతే ఇక రాయమంటారా అని మళ్ళీ అడుగుతాడు. అప్పటికీ బందీ తౌబా చేసుకోకపోతే సరే ఇక రాయి, బహుశా ఇతను తౌబా చేసుకోడు అని అమీర్ ఫరిష్తా చెబుతాడు. అందుకే ఇస్లాంలో తౌబాకు అంత ప్రాముఖ్యత ఉంది. అదే మనం ఒక చిన్న పుణ్యం చేయగానే ఫరిష్తా వెంటనే దానికి 10 రెట్ల పుణ్యం రాసేస్తాడు. ఇక రమజాన్లో అయితే ఈ సవాబ్ 70 నుండి 700 రెట్లకు పెంచబడుతుంది. ప్రతి ఒక్కరూ పాపాల నుండి రక్షించబడి జన్నతులోకి వెళ్లాలన్నదే అల్లాహ్ ఉద్దేశం. ఈ రమజాన్ రాక అల్లాహ్ ప్రేమకు ఒక అద్భుతమైన సంకేతం. నేను ఒక నమాజ్ గురించి చదువుతున్నాను. సాధారణ రోజుల్లోనే అల్లాహ్ ప్రేమను వ్యక్తపరిచే ఈ చిన్న చిన్న ఆచరణల గురించి మీకు కూడా చెప్పాలనిపించింది. రమజాన్ మాసంలో వీటి ప్రతిఫలం ఎంతగా పెరిగిపోతుందంటే మీరు లెక్క పెడుతూనే ఉండిపోతారు. లెక్కించడానికి నేను క్యాల్క్యులేటర్ కూడా పక్కన పెట్టుకున్నాను. ఈ రమజాన్లో మీరు కేవలం 10 నిమిషాలు కేటాయిస్తే చాలు 100 సంవత్సరాల ఇబాదత్ చేసిన పుణ్యం మీకు లభిస్తుంది. ఆ అమల్ మరేమిటో కాదు, అవ్వాబీన్ నమాజ్. రమజాన్ నెలలో మనం ఇఫ్తార్ చేసిన తర్వాత మగరిబ్ నమాజ్కు నిలబడతాం. మగరిబ్ ఫర్జ్, దాని తర్వాత 2 రకాతుల సున్నతే ముఅక్కదా చదువుతాం. దాని తర్వాత మీరు కేవలం 6 రకాతులు చదవాలి. 2 రకాతులుగా ఈ 6 రకాతులు చదవాలి. కొంచెం వేగంగా చదివితే 6 నిమిషాలు, ప్రశాంతంగా చదివితే 10 నిమిషాలు పడుతుంది. కానీ దీని సవాబ్ గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు. ఎవరైతే మగరిబ్ నమాజ్ తర్వాత 6 రకాతుల అవ్వాబీన్ నమాజ్ చదువుతారో అల్లాహ్ వారికి 12 సంవత్సరాల ఆరాధన చేసిన పుణ్యం ప్రసాదిస్తాడు. 12 సంవత్సరాలు. రమజాన్లో అల్లాహ్ ఈ ప్రతిఫలాన్ని కనీసం 70 రెట్లు ఇస్తాడు. ఇప్పుడు లెక్కించండి, 12ని 70తో గుణిస్తే 8400 సంవత్సరాలు. అల్లాహ్ తలుచుకుంటే 700 రెట్లు కూడా ఇస్తాడు. అల్లాహ్ ప్రేమను దృష్టిలో ఉంచుకుని మీరు ఈ నమాజ్ చదివితే 12ని 700తో గుణించండి. ఏకంగా 8400 సంవత్సరాల ఆరాధన చేసిన పుణ్యం మీకు దక్కుతుంది. నా ప్రియమైన సోదర సోదరీమణులారా, అవ్వాబీన్ నమాజ్ చదవండి. కేవలం 6 నిమిషాల్లో 100 ఏళ్ల పుణ్యాన్ని మీ సొంతం చేసుకోండి. మరో హదీస్లో ఇలా ఉంది, మగరిబ్ తర్వాత ఎవరైతే 6 నుండి 20 రకాతుల వరకు అవ్వాబీన్ నమాజ్ చదువుతారో వారికోసం జన్నత్లో ఒక ఇల్లు నిర్మించబడుతుంది. మగరిబ్ తర్వాత చదివే 2 రకాతుల నఫీల్ను కూడా ఇందులో కలుపుకోవచ్చు. ఒకసారి అవ్వాబీన్ చదివితే జన్నత్లో ఒక ఇల్లు. ఇది సాధారణ రోజుల్లో. అదే రమజాన్లో 70 రెట్లు కాబట్టి ఒక్కసారి చదివితే జన్నత్లో మీకు 70 ఫ్లాట్లు కాదు, ఏకంగా 70 రాజమహలాలు అంటే మహల్ నిర్మించబడతాయి. దీన్ని మీరు రమజాన్ నెల మొత్తం పఠిస్తే కనుక లెక్కించండి. 840 సంవత్సరాల పుణ్యాన్ని 30 రోజులతో గుణిస్తే మీకు 25,200 సంవత్సరాల ఇబాదత్ పుణ్యం లభిస్తుంది. అలాగే 70 మహల్ని 30 రోజులతో గుణిస్తే జన్నత్లో మీకోసం 2100 రాజమహలాలు సిద్ధమైపోతాయి. ఇది అల్లాహ్ ప్రేమ. అల్లాహ్కు మనం కేవలం ఒక సాకు చూపించాలి. ముఖ్యంగా ఈ రమజాన్ మాసంలో ఈ అవ్వాబీన్ నమాజ్ చదవడానికి ప్రయత్నించండి. ఈ అపారమైన పుణ్యాన్ని మీ కర్మల చిట్టాలో నమోదు చేసుకోండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి ఖచ్చితంగా చెప్పండి. మీ దువాల్లో నన్ను గుర్తుంచండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఇప్పుడు అవ్వాబిన్ నమాజ్ ఎలా చేయాలో చూడండి. నియత్ చేస్తున్నాను నేను. 2 రకాతుల అవ్వాబిన్ నఫిల్ నమాజ్ కేవలం అల్లాహ్ కొరకు. నా ముఖం కాబా షరీఫ్ ఖిబ్లా వైపు. అల్లాహు అక్బర్. సుబ్హానకల్లాహుమ్మ వబిహమ్దిక వతబారక ఇస్ముక వతఆలా జద్దుక వలా ఇలాహ గైరుక్. అఊజు
بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين آمين بسم الله الرحمن الرحيم قل هو الله أحد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا أحد الله أكبر 3 సార్లు చదవాలి. سبحان ربي العظيم سبحان ربي العظيم سبحان ربي العظيم سمع الله لمن حمده ربنا ولك الحمد الله أكبر 3 సార్లు చదవాలి. سبحان ربي الأعلى سبحان ربي الأعلى سبحان ربي الأعلى الله أكبر الله أكبر 3 సార్లు చదవాలి. سبحان ربي الأعلى سبحان ربي الأعلى سبحان ربي الأعلى الله أكبر بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين آمين بسم الله الرحمن الرحيم قل أعوذ برب الفلق من شر ما خلق ومن شر غاسق إذا وقب ومن شر النفاثات في العقد ومن شر حاسد إذا حسد الله أكبر 3 సార్లు చదవాలి. سبحان ربي العظيم سبحان ربي العظيم سبحان ربي العظيم سمع الله لمن حمده ربنا ولك الحمد الله أكبر سبحان ربي الأعلى سبحان ربي الأعلى سبحان ربي الأعلى الله أكبر الله أكبر سبحان ربي الأعلى سبحان ربي الأعلى سبحان ربي الأعلى الله أكبر تشهد التحيات لله والصلوات والطيبات السلام عليك أيها النبي ورحمة الله وبركاته السلام علينا وعلى عباد الله الصالحين أشهد أن لا إله إلا الله وأشهد أن محمدا عبده ورسوله درود اللهم صل على محمد وعلى آل محمد كما صليت على إبراهيم وعلى
إبراهيم إنك حميد مجيد اللهم بارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد دعاء اللهم إني ظلمت نفسي ظلما كثيرا ولا يغفر الذنوب إلا أنت فاغفر لي مغفرة من عندك وارحمني إنك أنت الغفور الرحيم السلام عليكم ورحمة الله السلام عليكم ورحمة الله అల్హమ్దులిల్లా ఈ వీడియో ద్వారా విధవే విధానం మీకు స్పష్టంగా అర్థమైందని ఆశిస్తున్నాను. ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే దయచేసి వీడియోను లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులతో స్నేహితులతో తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే దీని గురించి మంచి విషయాన్ని ఇతరులకు చేరవేయడం కూడా ఒక సత్కాయే జారియా, నిరంతర పుణ్యం. ఇలాంటి మరిన్ని ఇస్లామిక్ వీడియోల కోసం మన తెలుగు ఇస్లామిక్ విజ్డమ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా క్లిక్ చేయండి. అప్పుడే మా కొత్త వీడియోల నోటిఫికేషన్స్ మీకు వెంటనే వస్తాయి.